హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఎడిటోరియల్ అనాలిసిస్ డైలీ సిరీస్లోకి వెళ్ళిపోదాం. అక్టోబర్ 15th హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ ఆర్టికల్ వచ్చింది. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. తమిళనాడులో మనందరికీ తెలుసు, విజయ్ ఎవరైతే ఒక ఫేమస్ యాక్టర్ ఉన్నారో, యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్, ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. తొక్కిసలాట, చాలామంది చనిపోయారు. దానికి సంబంధించి కోర్టు రీసెంట్గా ఆ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఇప్పుడు ఈ కోర్ట్ సిబిఐకి ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేయడం కరెక్టా రాంగా, ప్లస్ జరుగుతుందా మైనస్ జరుగుతుందా, ఇలాంటి డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో ఉన్నాయి. బిఫోర్ ఐ స్టార్ట్ ది ఎక్స్ప్లెనేషన్ పార్ట్, ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్ క్లియర్. మై మోటో ఈజ్ నాట్ టు టీచ్ యూ కరెంట్ అఫైర్స్ ఆర్ జీకే. మై మోటో ఈజ్ వెరీ సింపుల్. You must read English newspaper on a daily basis. You must improve your understanding and comprehending skills. దీనివల్ల రేపు ఎగ్జామ్స్లో మనకి ఇంగ్లీష్లో మంచి స్కోర్ వస్తుంది. మీకు తెలుసు, జంబుల్ స్టేట్మెంట్స్, స్పాటింగ్ ఎర్రర్స్, క్లోజ్ టెస్ట్స్, రీడింగ్ ప్యాసేజెస్, ఇవన్నీ న్యూస్ పేపర్స్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఫాస్ట్గా చదవాలి, ఫాస్ట్గా అర్థం చేసుకోవాలి. ఆ ఎబిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలంటే న్యూస్ పేపర్ రీడింగ్ చేయాలి. అస్సలు లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. ఫ్లాడ్ ఆర్డర్ 90% మనకి ఇక్కడే ఆర్టికల్ మీనింగ్ చెప్పేశాడు. కోర్టు పాస్ చేసిన ఆర్డర్లో తప్పులు ఉన్నాయి అన్నాడు. ఫ్లాడ్ అంటే తప్పులు. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కరూర్ కేస్ టు ద సిబిఐ రైజెస్ ట్రబ్లింగ్ క్వశ్చన్స్. ఏదైతే కరూర్ అనే ప్లేస్లో ఈ తొక్కిసలాట జరిగిందో, ఆ కరూర్ ఇన్సిడెంట్కు సంబంధించి కోర్టు ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. బట్ ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట, కొన్ని ఇబ్బందులు ఉన్నాయంట. ఏంటి ఆ ఇబ్బందులు, ఏంటి ఆ క్వశ్చన్స్ చూద్దాం. మోర్ దాన్ 2 weeks have passed since 41 people died after a crowd crush at a political rally of Vijay and his party, TVK. సో టీవీకే పార్టీ నడుపుతున్న విజయ్ కరూర్ అనే ప్లేస్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు తొక్కిసలాట జరిగింది. 41 మంది పీపుల్ చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ జరిగి ఆల్రెడీ 2 వారాలు దాటింది. Yet, far from establishing culpability, the judicial response risks prioritizing political narrative over factual inquiry. ఈ సెంటెన్స్ చాలా పెద్ద సెంటెన్స్. పెద్ద సెంటెన్స్ అంటే ఇంపార్టెంట్ సెంటెన్స్. వాడు ఏమన్నాడంటే, 2 వారాలు దాటినా కూడా ఇప్పటికీ కోర్టు తప్పు ఎవరిది అన్న విషయం సరిగ్గా చెప్పకుండా పాలిటిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తోంది జ్యుడిషియల్ సిస్టమ్ కంటే. అంటే రాజకీయ కోణం ఎక్కువ కనిపిస్తోందంట నిజాలు కంటే. On October 13, the Supreme Court of India's intervention transferring the investigation to CBI and appointing a survey committee, supervisory committee, was clearly meant to restore order after procedural disarray at Madras High Court. సింపుల్గా చెప్తాను, ఈ కేసుకు సంబంధించి మెడ్రాస్ హైకోర్టు బిహేవ్ చేస్తున్న విధానం నచ్చలేదు సుప్రీంకోర్టుకి. అందుకే సుప్రీంకోర్టు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుని ఒక సూపర్వైజరీ కమిటీని కూడా అపాయింట్ చేసింది. సుప్రీంకోర్టు ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుని సిబిఐకి కూడా ట్రాన్స్ఫర్ చేసింది. దానికి కారణం, ఈ కేసు విషయంలో మెడ్రాస్ హైకోర్టు పాలిటిక్స్ చేస్తోంది, జ్యుడిషియల్ సిస్టమ్ ఇంపార్టెన్స్ కంటే పొలిటికల్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తోందని సుప్రీంకోర్టే బాధ్యత తీసుకుని ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. ద కోర్ట్స్ మూవ్ సీమ్స్ టు హ్యావ్ అరైజన్ బికాస్ ద షార్ప్ రిమార్క్స్ perhaps unwarranted by single judge at Madras High Court about Vijay and TVK, neither of whom was a party in a case about rally protocols that did not directly concern the Karur incident, which fell under the Madurai bench jurisdiction. బేసికల్గా సుప్రీంకోర్టు మెడ్రాస్ హైకోర్టు మీద ఎందుకు నమ్మకం కోల్పోయిందంటే, ఈ కేసు మెడ్రాస్ హైకోర్టులో ఉన్నప్పుడు ఒక సింగిల్ బెంచ్ జడ్జ్ బిహేవ్ చేసిన విధానాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఆ జడ్జ్ బిహేవ్ చేసిన విధానం ఎలా ఉందంటే, పొలిటికల్ యాంగిల్ కనిపించింది కానీ జ్యుడిషియల్ యాంగిల్ కనిపించలేదు. అందుకే మెడ్రాస్ హైకోర్టు మీద మెడ్రాస్ హైకోర్టు మీద సుప్రీంకోర్టు నమ్మకం పోయింది. ఈ కేసుని తనే తీసుకుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. బట్ ద కోర్ట్ హ్యాస్ క్రియేటెడ్ న్యూ ప్రాబ్లమ్స్. ఇట్ హ్యాస్ గ్రాంటెడ్ ద పిటిషనర్స్ డిమాండ్స్ ఫర్ ఏ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అండ్ జ్యుడిషియల్ సూపర్విజన్ యాజ్ ఇంటరిమ్ రిలీఫ్. బట్ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే, ఇట్ హ్యాస్ గ్రాంటెడ్ ద పిటిషనర్స్ డిమాండ్స్ ఫర్ ఏ సిబిఐస్ ఇన్వెస్టిగేషన్. సో పిటిషనర్ ఏం డిమాండ్ చేశాడు, సిబిఐకి ఇవ్వండి ఈ కేసు అని చెప్పాడు. వాళ్ళు అడిగినట్టే కోర్టు ఓకే చెప్పింది, సిబిఐకి ఇచ్చింది.
and judicial supervision as interim relief. Yet the measures are irreversible. But still, పిటిషనర్ అడిగినట్టుగా కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది, కానీ ప్రాబ్లం ఇంకా పూర్తిగా సాల్వ్ అవ్వలేదు. వన్స్ ద సిబిఐ ఫైల్స్ ఎ ఛార్జ్ షీట్, దేర్ కెన్ బి నో రివర్షన్ టు స్టేట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. బేసికల్గా ఒక ప్రాబ్లం ఉంది జ్యుడిషియరీలో ఏంటంటే, లా ప్రకారం ఒకసారి ఒక కేసు సిబిఐలోకి వెళ్ళిపోతే ఇంకా ఆ కేసు విషయంలో స్టేట్ గవర్నమెంట్కి కానీ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ పవర్స్ ఉండవు. పూర్తిగా సిబిఐ చూసుకుంటుంది. మళ్ళీ ఆ కేసుని మనం సిబిఐ చేతిలోంచి వెనక్కి తీసుకోవాలంటే అవ్వదు. సిబిఐకి ఇవ్వనంత వరకే. ఒకసారి సిబిఐకి ఇస్తే మళ్ళీ నాకు కావాలంటే ఇవ్వదు. The court's rationale for the CBI transfer is equally problematic. The court's rationale for CBI transfer. So CBIకి ట్రాన్స్ఫర్ చేయడంలో కూడా ఒక మైనస్ ఉందంట. అదేంటో చూద్దాం. It cites press conferences by senior state officials as attempts to exonerate subordinates, casting a doubt on investigative impartiality. But this amounts to a gag order on public officials. After the incident, Mr. Vijay and his supporters alleged conspiracy. Should state officials refrain from responding to grave allegations amplified across social media merely to appear neutral? Presenting factual evidence, including footage, should not automatically prejudice an investigation. ఇక్కడ దాకా మీనింగ్ ఏంటో చెప్తాను. బేసిక్గా ఏమైందంటే, ఒకసారి సుప్రీంకోర్టు ఒక కేసుని సిబిఐ చేతిలో పెడితే ఏమవుతుంది తెలుసా, ఆ కేసు విషయంలో జడ్జిమెంట్ వచ్చేదాకా ఆ కేసు గురించి ఎవరు మాట్లాడకూడదు, ప్రెస్ మీట్లు పెట్టకూడదు. అదొక రూల్. సోషల్ మీడియాలో పోస్టులు వేయకూడదు. ఆ కేసుకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, పిటిషనర్స్ కానీ ఎవరైనా కూడా, డిఫెండెంట్స్ కానీ ఎవరైనా కూడా, ప్లెయింటిఫ్లు కానీ డిఫెండెంట్స్ కానీ ఎవరైనా కూడా ఆ కేసు విషయంలో మాట్లాడకూడదు ఓపెన్గా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. ఆ తొక్కిసలాట గురించి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, జనాలకు ఒక రాంగ్ ఇంప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అంటున్నాడు. దిస్ ఈజ్ టూ ఫ్లిమ్జీ ఏ గ్రౌండ్ ఫర్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కేస్ టు ద సిబిఐ, వన్స్ డిస్క్రైబ్డ్ బై ద కోర్ట్ యాజ్ ఎ కేజ్డ్ ప్యారెట్ ఆఫ్ ద సెంటర్. ఐరానికల్లీ ద కోర్ట్, బేసికల్గా ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ సిబిఐ డిపార్ట్మెంట్ మీద అసలు నమ్మకం ఉంచొచ్చా అనేది క్వశ్చన్. బేసికల్గా సిబిఐ డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు ఉంది. అదేంటంటే కేజ్డ్ ప్యారెట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఈ మాట తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే, నా పర్సనల్ ఒపీనియన్ కాదు, ఇక్కడ ఇచ్చిన మీనింగ్ అలా వస్తుంది. సో పప్పెట్ అంటాను చూసారా, కీలుబొమ్మ. సో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండే ఒక కీలుబొమ్మ సిబిఐ అని ఒక బ్యాడ్ రెప్యుటేషన్ కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం సిబిఐ మీద. మరి అలాంటి సిబిఐకి కేసు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏమైనా న్యాయం జరుగుతుందా, లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తే సిబిఐ వాళ్ళు అదే చెప్తారా అన్నది చూడాలి. Ironically, the court cited State of West Bengal and ORS versus the Committee of Protection of Democratic Rights, ఇవన్నీ కేసెస్ పేర్లు, which warns against ordering CBI investigation as a matter of routine or merely because a party has leveled some allegations against the local police, undermining its own reasoning. బేసికల్గా ఏమైందంటే, గతంలో చాలాసార్లు కోర్టు ఏం చేస్తుందంటే ఏదైనా కేసుని సిబిఐకి అప్పగించేస్తుంది. అలా అప్పగించడం మంచిదే, కానీ అలా అప్పగించడం కారణం ఏముండాలి యాక్చువల్గా? వై షుడ్ ఏ కోర్ట్ ట్రాన్స్ఫర్ ఏ కేస్ టు సిబిఐ? ఫర్ బెటర్ అండ్ బెస్ట్ జడ్జ్మెంట్, క్లారిటీ కోసం. కానీ కొన్నిసార్లు అపోజిషన్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారనో, దేశవ్యాప్తంగా ఆందోళన ఎక్కువ ఉందని సిబిఐకి అప్పగించడం కరెక్టా? సిబిఐకి ఎప్పుడు అప్పగించాలో దానికో ఫ్యాక్ట్ ఉంది, దానికో బేసిస్ ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు సిబిఐకి అప్పగించకూడదు. కానీ మన ఇండియాలో ఏమైపోతుందంటే, అపోజిషన్ వాళ్ళు కానీ, లేదా రూలింగ్ పార్టీ వాళ్ళు కానీ, పవర్లో ఉన్న వాళ్ళు కానీ, మీడియా వాళ్ళు కానీ, ఎవరైనా కూడా సిబిఐకి అప్పగించండి అని డిమాండ్ చేస్తే అప్పగించడం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా అంటున్నాడు. సో ఇప్పటిదాకా ఫస్ట్ ప్యాసేజ్లో చెప్పిన విషయాలు మూడు విషయాలమ్మా. ఏదైతే తమిళనాడు తొక్కిసలాట ఇన్సిడెంట్ ఉందో, విజయ్ టీవీకే పార్టీ, ఆ కేసు మెడ్రాస్ హైకోర్టులో వెళ్ళినప్పుడు మెడ్రాస్ హైకోర్టు బిహేవ్ చేసిన విధానం నచ్చక సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. ఇక్కడి వరకు ప్లస్. కానీ ఒక మైనస్ ఉంది. సిబిఐ మీద అసలు నమ్మకం ఉంచచ్చా? లేదు సిబిఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ కదా అని అంటే దానికేంటి ఆన్సర్? రెండోది, అసలు సిబిఐకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది? జనాలు అడుగుతున్నారు కాబట్టి ట్రాన్స్ఫర్ చేసిందా? పొలిటీషియన్స్ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ట్రాన్స్ఫర్ చేసిందా? ట్రాన్స్ఫర్ చేయడానికి తనకేమైనా ఒక క్లియర్ లాజిక్ ఉందా?
ఎందుకంటే కోర్టు తను నమ్మించి చేయాలి. మీడియా వాళ్ళు చెప్పిందో, అపోజిషన్ వాళ్ళు చెప్పిందో, రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్పిందో కాదు కదా. సో సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం వెనక కూడా కొన్ని డౌట్స్ వస్తున్నాయట. ఇప్పుడు ప్రాబ్లం ఎలా ఉందంటే, ఈ కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయకపోతే కొన్ని డౌట్స్, చేస్తే కొన్ని డౌట్స్. నెక్స్ట్, ది ఆర్డర్ devotes considerable attention to police inaction and crowd management failures, but makes no mention of the TV case responsibilities in organizing the rally. బేసికల్గా ఈ డౌట్స్ అన్ని ఎందుకు వస్తున్నాయో చెప్తా, వినండి జాగ్రత్తగా. మీకు ఈ ఆర్టికల్లో వాడు చెప్పలేదు డైరెక్ట్గా, బట్ నేను మీకు అవి చెప్పాలి, ఎందుకంటే అది అర్థమైతేనే మీకు అది అర్థమవుతుంది, లేకపోతే క్లారిటీ ఉండదు కదా. నాకు తెలిసి ఇప్పటికే ఈ వీడియో చూసిన స్టూడెంట్స్ చాలామందికి 100% క్లియర్గా లేసారన్న ఒక ఒపీనియన్ వచ్చింది కదా. ఎందుకు చెప్తా వినండి. ఈ ఆర్టికల్ కాసేపు పక్కన పెడదాం. తమిళనాడులో రూలింగ్ పార్టీలో ఉన్న పార్టీ డిఎంకే పార్టీ మోడీకి డెడ్ అగెయినిస్ట్, బీజేపీకి డెడ్ అగెయినిస్ట్. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు డిఎంకేకి శత్రువుగా కొత్తగా ఎవరు వచ్చారు? విజయ్ పార్టీ, టీవీకే పార్టీ. ఇప్పుడు వినండి, డిఎంకే శత్రువు మోడీ, డిఎంకే శత్రువు టీవీకే. అంటే టీవీకే మోడీ ఫ్రెండ్స్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు ఈ కేసు విషయంలో ఒకవేళ కానీ బీజేపీ పార్టీ డిఎంకే పార్టీ అయిన తన శత్రువు అయిన డిఎంకే పార్టీని గెలవాలంటే వీడితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎనిమీస్ ఫ్రెండ్ కదా. ఇప్పుడు ఏమన్నాడంటే వీడు, ఈ సెంటెన్స్లో ఏముందంటే, ఇప్పటిదాకా కోర్టు ఇచ్చిన ఆర్డర్లో పోలీసులు సరిగ్గా చూసుకోలేదు, డిఎంకే పార్టీ స్టాలిన్ వాళ్ళు సరిగ్గా అక్కడ గవర్నమెంట్ సరిగ్గా చూసుకోలేదు, ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ని సరిగ్గా చూసుకోలేదని ఎంతసేపు డిఎంకే పార్టీని తప్పుపడుతుందో, కానీ కోర్టు టీవీకే పార్టీ సంగతి ఏంటి, విజయ్ది ఏమీ తప్పు లేదా, టీవీకే పార్టీ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా క్రౌడ్ని సరిగ్గా హ్యాండిల్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళది కూడా ఉంటుంది కదా. అఫ్కోర్స్ ఎవరైతే పవర్లో ఉన్నారో గవర్నమెంట్ వాళ్ళది రెస్పాన్సిబిలిటీ, బట్ ఇట్ డజంట్ మీన్ వీళ్ళకి బాధ్యత లేదా. అట్లీస్ట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి కదా. టీవీకే పార్టీ వాళ్ళు తీసుకున్నారా? లేదు తొక్కిసలాట జరుగుతున్నా కూడా వీళ్ళు స్పీచ్ ఇస్తూ కంటిన్యూగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా? మాకేం సంబంధం లేదన్నట్టుగా ఈ డౌట్స్ వస్తున్నాయి చాలామందికి. ఇక్కడ బేసికల్గా పొలిటికల్ యాంగిల్ ఉంది. ఏంటంటే నేను చెప్పినట్టు, ఒకవేళ బీజేపీ పార్టీ కానీ మన టీవీకే పార్టీకి, విజయ్ పార్టీకి సపోర్ట్ ఇవ్వాలంటే సపోర్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే సిబిఐ ఎవరు ఒప్పుకోకపోయినా ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే కొంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేది వింటుంది అనుకుంటే, ఒకవేళ అప్పుడు సిబిఐ ఇచ్చే రిపోర్ట్ రేపొద్దున ఎలా ఉంటుందంటే టీవీకే పార్టీది తప్పేం లేదు, డిఎంకేదే తప్పని ఇవ్వచ్చు. విచ్ మీన్స్ విజయ్ విల్ బీ సేఫ్, విచ్ మీన్స్ డిఎంకే విల్ బీ ఇన్ ద ట్రబుల్ బికాస్ పొలిటికల్ యాంగిల్. ఇది మీనింగ్ అనమాట. అందుకే ఏమన్నాడంటే, ఈ జరిగిన తొక్కిసలాట, పోయిన ప్రాణాలకు సంబంధించి టీవీకే పార్టీది ఏం సంబంధం లేదా, అసలు ఆ ర్యాలీ ఆర్గనైజ్ చేసే విధానంలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. ద కోర్ట్ మే బి సీన్ యాజ్ ప్రీ జడ్జింగ్ హూ వాజ్ ఎట్ ఫాల్ట్. ఎంత పెద్ద మాట అన్నాడు. ఈ మాట ఎవరన్నారు? హిందూ పేపర్ వాడు అన్నాడు, నేను కాదు. ఏమన్నాడు? సుప్రీంకోర్టు కూడా ఎక్కడో ఈ విషయంలో ప్రీ జడ్జింగ్గా ఉంది. ప్రీ జడ్జింగ్గా అంటే ప్రిజుడిస్గా ఉంది. అంటే నిజాలు కాకుండా ఆల్రెడీ ఏదో ఒక ఒపీనియన్ ఫామ్ చేసేసుకున్నట్టు అనిపిస్తోంది ఏంటి అంటున్నాడు హిందూ పేపర్ వాడు, నేను అంటలేదు. ఓకే, ఇట్ నోట్స్ దట్ ద టీవీకే వాజ్ నాట్ మేడ్ ఏ పార్టీ ఇన్ ద హైకోర్ట్ ప్రొసీడింగ్స్. ఏమన్నాడు? ఇట్ నోట్స్ దట్ ద టీవీకే వాజ్ నాట్ మేడ్ ఏ పార్టీ ఇన్ ద హైకోర్ట్ ప్రొసీడింగ్స్ yet doesn't consider what this could mean for a balanced enquiry. అసలు టీవీకే పార్టీకి సంబంధమే లేనట్టుందేంటి? అటు మెడ్రాస్ హైకోర్టు కానీ ఇటు సుప్రీంకోర్టు కానీ టీవీకే పార్టీకి సంబంధమే లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారేంటి? టీవీకే పార్టీ వాళ్ళే కదా ఆ ఎలక్షన్ ర్యాలీ కండక్ట్ చేసిందే, వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటేనా, ర్యాలీ వీళ్ళే చేశారు. సో వాళ్ళది కూడా డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ కొంతైనా ఉండాలి కదా, కానీ అలా కనిపించట్లేదేంటి అంటున్నారు. Following the interim order, it is unclear what remains to be educated at the final stage. ప్రస్తుతం ఇప్పటిదాకా ఈ కేస్ అప్డేట్స్ చూసిన వాళ్ళకి అసలు ఈ కేస్ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో ఎవరికి అర్థం అవ్వట్లేదట. It remains to be seen how the court will address allegations that one petitioner was unaware of the petition filed in his name and that another litigant who abandoned his family years ago is not a real representative of a child victim. బేసికల్గా ఇంకొంచెం డెప్త్గా వెళ్తే ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఒక పిటిషనర్ చెప్పాడు కోర్టుకి ఏమనంటే, నా పేరు మీద కేసు ఫైల్ అయినట్టు నాకు తెలీదు అని. బేసికల్గా ఇక్కడ ఏమైందంటే, విజయ్ మీద డిఎంకే పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, బాధ్యత లేని ఒక వ్యక్తి
కుటుంబ విలువలు తెలియని ఒక వ్యక్తి చిన్నపిల్లలు చనిపోతుంటే ఎలా పట్టించుకుంటాడు, పట్టించుకోడు కదా అని ఒక పర్సనల్ రిమార్క్స్ చేశారు. ఇప్పుడు ఏమందంటే చూడండి, ఇట్ రిమైన్స్ టు బి సీన్ హౌ ద కోర్ట్ విల్ అడ్రస్ ఎలిగేషన్స్ దట్ one petitioner was unaware of the petition filed in his name and that another litigant who abandoned his family is not a real representative of the child victim. Justice requires a fixing clear responsibility to deter chaos, not proceedings that muddy accountability. మీనింగ్ ఏంటంటే న్యాయ వ్యవస్థ నిజాలనే కన్సిడర్ చేయాలి, ఫ్యాక్ట్స్ని కన్సిడర్ చేయాలి, కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చూసుకోవాలి. దిస్ ఈజ్ అ సజెషన్. సో ఈ ఆర్టికల్ సింపుల్గా చెప్పాలంటే, ఒక్క వన్ లైన్లో చెప్పాలంటే, జిస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ చెప్పాలంటే, మొత్తంగా ఈ టీవీకే మన విజయ్ ఎలక్షన్ ర్యాలీ ఇన్సిడెంట్ ట్రాజిడీకి సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ చూస్తుంటే ఎక్కడో నిజాలు పక్కన పెట్టి, ఫ్యాక్ట్స్ పక్కన పెట్టి, ఎక్కడో పొలిటికల్ వాసన వస్తుంది ఏంటి, ఎక్కడో పొలిటికల్ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది ఏంటి, ఇది అంతకంటే ఏం లేదు. దిస్ ఈజ్ ఆర్టికల్ దట్ కేమ్ ఆన్ హిందూ న్యూస్ పేపర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు పర్సనల్లీ షేర్ మై ఒపీనియన్స్ ఇన్ దిస్ వీడియో. అవకాశం ఉంటే మన ఇంగ్లీష్ ఫైల్స్ ఏదైతే మన ప్రోగ్రామ్ ఉందో అందులో నేను అవకాశం ఉంటే ఒక సపరేట్ వీడియోలో ఐ విల్ షేర్ మై పర్సనల్ ఒపీనియన్స్. బట్ యాజ్ ఫార్ యాజ్ దిస్ ఆర్టికల్ ఈజ్ కన్సర్న్, అందుకే అందరికీ అర్థమైంది కదా. ఒక్క లైన్లో చెప్పాలంటే, జ్యుడిషియరీ సిస్టంలో కూడా ఎక్కడో పాలిటిక్స్ డామినేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది ఏంటి ఈ విజయ్ కేసు చూస్తుంటే అంటున్నారు. దిస్ ఈజ్ అ వన్ లైన్ క్లియర్ అండర్స్టాండింగ్ కదా. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియో ఆఫ్ October 15th. ఒక్క విషయం చెప్పి వీడియో ఎండ్ చేస్తాను. నేను మన వొకాబులరీ వీడియోలో కూడా ఇదే అడిగాను. సో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో మనం చేస్తున్న ఈ డైలీ సిరీస్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఉద్దేశం ఏంటంటే, జీకే కరెంట్ అఫైర్స్ కోసం కాదు, న్యూస్ పేపర్ రీడింగ్ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ రావడం కోసం. బట్ ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. నేను మ్యాక్సిమం ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్ లేదా మార్నింగ్స్ 7, 8 లేదా కొన్నిసార్లు 6:30 AM, కొన్నిసార్లు 8:30 AM, మ్యాక్సిమం నేను మార్నింగ్సే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. మీరు ఏ టైంలో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తే చూడడానికి కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు? అంటే వాట్ ఈజ్ యువర్ మోస్ట్ కంఫర్టబుల్ టైమ్ టు వాచ్ దిస్ వీడియో? అది నాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మీరు ఏ టైంలో కంఫర్టబుల్గా వీడియో చూడడానికి బాగుంటుందో చెప్తే నేను ఆ టైంలో వీడియో షేర్ చేస్తాను. ఎందుకంటే మీరు బిజీగా ఉన్నప్పుడు నేను వీడియో షేర్ చేస్తున్నా చూడడానికి టైం ఉండదు. ఎందుకంటే ఈ వీడియో కనీసం ఒక 10 to 15 minutes ఉంటుంది కాబట్టి, కొన్నిసార్లు 20 minutes కూడా రావచ్చు. సో ఒక పావు గంట సేపు మనం ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా వీడియో చూడాలి కాబట్టి ఏ టైంలో మీరు ఫ్రీగా ఉంటారు నాకు చెప్పండి, ఆ టైంలో వీడియో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ వీడియో షేర్ చేయడం ఇంపార్టెంట్ కాదు కదా, మీరు అది ప్రశాంతంగా చూడాలి. అండ్ వన్ మోర్ సజెషన్, వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత న్యూస్ పేపర్ తీసుకుని ఆర్టికల్ చదవండి. మన ఎవరు అడిగారు, సార్ అంతకుముందు టెలిగ్రామ్ ఛానల్లో మీరు న్యూస్ పేపర్ అప్లోడ్ చేసేవారు కదా, ఎందుకు చేయట్లేదని. మనకున్న ఒక ఐటీ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఇంగ్లీష్ న్యూస్ పేపర్సే కాదు, ఏ న్యూస్ పేపర్ అయినా PDFs మనం వాటిని వేరే వాళ్ళకి షేర్ చేయడం అనేది ఇల్లీగల్. ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద లా. అయినా కూడా మనం బయట చాలా చూస్తూ ఉంటాము. బట్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వీ విల్ బీ ఇన్ ట్రబుల్. ఇది మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా కామన్గా మనం ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, తెలుగు న్యూస్ పేపర్స్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి ఆ PDFs మనం కామన్గా షేర్ చేస్తూ ఉంటాం. బట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ యాక్చువల్లీ అగెయిన్స్ట్ ద లా. ఆ ఉద్దేశంతో నేను కూడా ఏంటంటే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ టెలిగ్రామ్ ఛానల్లో అంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు షేర్ మై హిందూ పేపర్ PDFs. సో దట్ నాకు యాక్చువల్లీ షేర్ చేయాలని ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అండ్ ఐ హ్యావ్ నో లీగల్ రైట్ టు డూ ఇట్. ఓకేనా? సో ఇక్కడతో ఎడిటోరియల్ అనాలిసిస్ ఎండ్ అయింది. రేపటి వీడియోలో కలుస్తాను. బాగా చదవండి. ఆల్ ద బెస్ట్.